హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఐఏఎస్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము 4th August 2025 కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ టు హిట్ ఇండియన్ మార్కెట్ సూన్. వాట్ ఈస్ ఇన్ న్యూస్? ఇండియా ఈస్ పాయిస్డ్ టు రోల్ అవుట్ బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ enriched with iron, marketing a significant milestone in its fight against micronutrients and malnutrients or hidden hunger. అయితే ఇక్కడ న్యూస్ ఏంటంటే ఇండియా అనేది రెడీ అవుతుంది అనమాట. దీనికి ఇండియా అనేది బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ కి ఇంట్రొడ్యూస్ చేద్దామని బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ కి ఇంట్రొడ్యూస్ చేద్దామని రెడీ అవుతుంది. అయితే ఎందుకు దీనికి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటుందంటే ఈ పొటాటోస్ లో రిచ్ ఇన్ ఐరన్, అంటే ఐరన్ అనేది రిచ్ గా ఉందన్నమాట. దీంట్లో ఇన్ దిస్ పొటాటో హ్యాస్ రిచ్ ఇన్ ఐరన్ అనమాట. అందుకోసమని ఇండియా అనేది ఒక బిగ్ స్టెప్ తీసుకుంటుంది అనమాట, ఫైటింగ్ టువర్డ్స్ మైక్రో న్యూట్రియన్స్ అండ్ మాల్ న్యూట్రియన్స్. దానికే మనము హిడెన్ హంగర్ అని కూడా అంటాం. హిడెన్ హంగర్ అని కూడా అంటాం. అయితే ఈ ఇనిషియేటివ్ ఈస్ డ్రివెన్ బై ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ పేరు, కొలాబరేటెడ్ విత్ ఐసిఏఆర్ అని అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది ఐసిఏఆర్ అండ్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సిమ్లా aim to strengthen national nutritional security and diversify food source in India. న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ సోర్స్ ని డైవర్సిఫై చేయడానికే మన ఇండియా అనేది ఒక స్టెప్ అనేది తీసుకుంటుంది అనమాట. సైమల్టేనియస్ గా మనకి స్వీట్ పొటాటోస్ లో విటమిన్ ఏ అనేది రిచ్ గా ఉంటుంది అనమాట. విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రమోట్ అక్రాస్ ది వేరియస్ ఇండియన్ స్టేట్స్ హ్యాస్ పార్ట్ ఆఫ్ బార్డర్ పబ్లిక్ ప్రైవేట్ అగ్రికల్చర్ న్యూట్రిషనల్ స్ట్రాటజీ. అయితే ఇక్కడ మనకు కీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐరన్ ఫోర్టిఫైడ్ పొటాటో. అయితే ఈ పొటాటోస్ లో వాజ్ డెవలప్డ్ బై ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అండ్ షేర్డ్ విత్ ఐసిఏఆర్ అండ్ సిపిఆర్ఐ. ఐసిఏఆర్ అని అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ సిపిఆర్ఐ అని అంటే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఇది అనమాట. అయితే ఇందులో 40% మోర్ ఐరన్ అనేది ఉంటుందని 2024 డేటా ప్రకారంగా మనకు తెలుసు. అయితే ఇక్కడ డిజైన్ టు కంబాట్ ఐరన్ డెఫిషియన్సీ అమినియా. ఈ ఐరన్ డెఫిషియన్సీ అమినియా అనేది పర్టికులర్ గా ఇన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ లో ఉంటుంది కాబట్టి దానికి డెఫిషియన్సీ తగ్గడం కోసమే ఇది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ సిఐపి ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ స్ట్రాటజీ రోల్ ఏంటంటే సిజిఏఐ ఇన్స్టిట్యూట్ స్పెషలైజ్డ్ ఇన్ ట్యూబర్ క్రాప్స్. ఈ ట్యూబర్ క్రాప్స్ లో వీళ్ళు స్పెషలైజ్ ఉన్నారని వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం అండ్ సిఐపి అనేది సెటప్ చేస్తుంది ఇండియా సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఇన్ ఆగ్రా యూపీలో ఈ సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ అనేది సెటప్ చేసి అక్కడ వెరైటల్ ఎవల్యూషన్ చేద్దామని, సీడ్ ప్రొడక్షన్ అనేది చేద్దామని అండ్ అగ్రోనోమిక్ ట్రయల్స్ అనేది చేద్దామని చెప్పి అక్కడ ఒక సెటప్ అనేది చేస్తుంది అనమాట. మనకి నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకి ఏ స్టేట్స్ అయి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. విటమిన్ ఏ రిచ్ స్వీట్ పొటాటోస్ అనేది మన ఇండియాలో కర్ణాటక, అస్సాం, బెంగాల్ అండ్ ఒడిశా ఈ స్టేట్స్ అనేది ఆల్రెడీ కల్టివేషన్ లో ఉన్నాయన్నమాట. అండ్ సీడ్ యాక్సెస్ అండ్ ఫార్మర్ ఎంపవర్మెంట్. అయితే దీంట్లో ఏంటంటే ఫోకస్ ఇంప్రూవ్ సీడ్ సిస్టమ్స్. ఈ యొక్క ప్లాంటేషన్ సీడ్ సిస్టమ్ ని ఎక్కువ ఫోకస్ చేసి దానికి ఎక్కువ గ్రోత్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే అలా చేయడం వల్ల మనకి టైమ్లీ అవైలబిలిటీ అనేది ఉంటుంది అండ్ తక్కువ ప్రైస్ లో అనేది మనకు దొరకవచ్చు అనమాట. అండ్ ఫోర్టిఫైడ్ సీడ్స్ టు బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ కృషి విజ్ఞాన్ కేంద్రాస్ లో, అంటే ఈ సీడ్స్ అనేది బయోఫోర్టిఫైడ్ సీడ్స్ అనేది కృషి విజ్ఞాన్ కేంద్రాస్ లో కూడా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ న్యూట్రిషనల్ ఇన్ స్కూల్ మీల్స్, ఈ పొటాటోస్ అనేది స్కూల్ మీల్స్ లో కూడా ఇంటిగ్రేట్ చేయాలని ప్రపోజల్స్ అనేది చేశారు. అయితే ప్రపోజల్ టు ఇంటిగ్రేట్ ఇన్ ఐరన్ రిచ్ పొటాటోస్ ఇంటూ పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ స్కీమ్, ఈ స్కీమ్స్ లో కూడా ఇంటిగ్రేట్ చేయాలని అనుకున్నాం. అయితే పైలట్ ప్రోగ్రామ్ కన్సిడర్ అండర్ నీతి ఆయోగ్ పోషన్ ట్రాకర్ ఇనిషియేటివ్. నీతి ఆయోగ్ పోషన్ ట్రాకర్ ఇనిషియేటివ్ లో కూడా ఈ ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేశారు. అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్, ఈ దాంట్లో ఎవరెవరు పార్ట్నర్షిప్ కొలాబరేట్ అయి ఉన్నారని అంటే కొలాబరేషన్ బిట్వీన్ సిఐపి, ఐసిఏఆర్, స్టేట్ గవర్నమెంట్ అండ్ అగ్రిటెక్ కంపెనీస్ అనమాట. ఎయిమ్ టు స్కేల్ అప్ మల్టిప్లికేషన్ అండ్ కమర్షియల్ సీడ్ ప్రొడక్షన్.
బయోఫోర్టిఫికేషన్ హ్యాస్ గ్లోబల్ స్ట్రాటజీ. ఇది బయోఫోర్టిఫికేషన్ కి గ్లోబల్ స్ట్రాటజీ ఏంటంటే సపోర్టెడ్ బై హార్వెస్ట్ ప్లేస్, FAO, WHO అండ్ వరల్డ్ బ్యాంక్. ఇవి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. యూజ్డ్ క్రాప్స్ లైక్ రిచ్ జింక్, వీట్, ఐరన్ అండ్ మాయిస్, ప్రో విటమిన్ A ఇవి అనమాట. అయితే ఇక్కడ ఫర్మ్స్ ఫ్రమ్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుందని అంటే సీడ్ టెక్నాలజీ ఒకటి, తర్వాత కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇంకోటి, తర్వాత కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా లైక్ ఇన్ UP, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అనమాట. ఈ దాంట్లో ఇవి ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాయి అనమాట. మనకి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ద రైట్ టు రిపేర్ మస్ట్ ఇంక్లూడ్ ద రైట్ టు రిమెంబర్. ఇది నెక్స్ట్ టాపిక్. న్యూస్ ఏంటంటే మనం ఫస్ట్ దీని గురించి ఓవరాల్ గా తెలుసుకుందాం. ఇండియా ఈస్ రైట్ టు రిపేర్, రైట్ టు రిపేర్ లా అనే దానికి ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకున్నది. అయితే దీంతో పాటు రిపేరబిలిటీ ఇండెక్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకున్నది అనమాట. అయితే ఇది ఎందుకు ఇంక్లూడ్ చేద్దామని అంటే రిపేరింగ్ అనేది ఎంత ఈజీగా గ్యాజెట్స్ కి చేస్తున్నారు, లైక్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్, అప్లికేషన్స్, ఇవనేది రిపేరింగ్ అనేది ఎంత ఈజీగా అవుతుంది దానికి ఒక రేటింగ్ అనేది ఇవ్వాలని అనుకున్నది అనమాట. దానికోసం అని చెప్పి ఇవి ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకున్నది. ఇప్పుడు డిబేట్ ఏంది అంటే ఎక్స్పర్ట్స్ అనేది వాటికి రికగ్నైజ్ అండ్ ప్రొటెక్ట్ చేయాలి. Take the local mechanics and technicians. ఇవన్నీ వీళ్ళకి రికగ్నైజ్ చేయాలి అండ్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అనేది చెప్తున్నారు అనమాట. ఈ రిపేర్ నాలెడ్జ్ అనేది ఎక్కడ బుక్స్ లో అనేది మనము ఎక్కడ రాయలేదు, కానీ ఇవి అనేది మనకు ఎన్విరాన్మెంట్ కి అండ్ ఎకనామిక్ కి మనకు చాలా వాల్యుబుల్ అయి ఉంటుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అనేది చెప్తున్నారు అనమాట. ఇది అయితే న్యూస్ ఏంటంటే ఇండియా అనేది రైట్ టు రిపేర్ లా అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి, దాంతో పాటు రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది కూడా ఇవ్వాలని అనుకుంటుంటే, అయితే ఈ రిపేరింగ్ ఇండెక్స్ ఎందుకని అంటే ఈ రిపేర్ అనేది ఎంత ఈజీగా లైక్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అప్లికేషన్స్ కి ఎంత ఈజీగా రిపేర్ అనేది చేస్తున్నారు అన్నదానికి మన రేటింగ్ అనేది లైక్ ఇప్పుడు 1 to 5 కానీ 1 to 10 కానీ ఈ మధ్యలో రేటింగ్ అనేది ఇచ్చి దాని ఒక వాల్యూ అనేది తెలుసుకుందానికి ఇలా రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది ఇద్దామని అనుకుంటుంటే, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ దానికి మనం ఇప్పుడు ఇండియా అనేది దీనికి రికగ్నైజ్ చేయాలి అండ్ ప్రొటెక్ట్ చేయాలి. ఈ లోకల్ మెకానిక్స్ కానీ ఈ టెక్నీషియన్స్ కానీ వీళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకని అంటే ఇవి అనేది రిపేరబుల్ నాలెడ్జ్ అనేది ఎక్కడ రాసి లేదు బుక్స్ లో, కానీ ఈ ఎన్విరాన్మెంట్ కి మన ఎకనామిక్ కి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇది న్యూస్ అనమాట. అయితే మనకి ఇప్పుడు ఏందని చూద్దామంటే India moves to implement the right to repair has opened a crucial debate around preserving a traditional repair knowledge which remains undocumented. ఎక్కడ బుక్ లో రాసి లేదు అండ్ అండర్ వాల్యూడ్. ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇండెక్స్ రేటింగ్ సిస్టమ్ ఫర్ కన్జ్యూమర్ గ్యాజెట్స్. రేటింగ్ సిస్టమ్ అనేది కన్జ్యూమర్ గ్యాజెట్స్ కి లైక్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ అప్లికేషన్స్ ఏమన్నా కానీ దానికి రేటింగ్ అనేది ఈ సీన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ సస్టైనబిలిటీ కన్జ్యూమర్ రైట్స్. హౌఎవర్ ద ఎక్స్పర్ట్స్ నౌ ఆర్గ్యూ ఫర్ నీడ్ టు రికగ్నైజ్ ద ఇన్ఫార్మల్ రిపేర్ నాలెడ్జ్ has a knowledge intellectual assets and embedded it into policy framework as digital innovation and sustainability. అంటే మనకు ఇక్కడ ఎకనామీకి మరియు అండ్ ఎన్విరాన్మెంట్ అనేది వాల్యుబుల్ అయి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. కీ పాయింట్స్ ఏంటంటే రిపేరబిలిటీ ఇండెక్స్ అనేది 2025 లాంచ్ లో చేశారు. ఇప్పుడు అయితే రేట్ గ్యాజెట్స్, ఈజ్ ఆఫ్ రిపేర్, అవైలబిలిటీ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్స్, దీనికోసం అని చెప్పి ఈ రిపేరబిలిటీ ఇండెక్స్ ఇనిషియేటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఇది రిపేరబిలిటీ ఇండెక్స్ ఎవరు ఇనిషియేట్ చేశారని అంటే ఇది ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కి, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫాలోయింగ్ గ్లోబల్ మోడల్స్ లైక్ ఫ్రాన్స్ రిపేర్ ఇండెక్స్. అంటే ఫ్రాన్స్ రిపేర్ ఇండెక్స్ ని ఫాలో అయ్యి ఇది అనేది డెవలప్ చేస్తున్నారు. రైట్ టు రిపేర్ ఫ్రేమ్వర్క్, ద ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్ 2022 అండర్ కన్జ్యూమర్ రైట్స్ చార్టర్.
The national portal launched in 2023 for electronics, automobiles, and farm equipments and applicants. The mandates of OEMs, original equipment manufacturing, to share manuals, tools, and parts with third parties as consumer. తర్వాతకి ఇండియాలో ఈ వేస్ట్ బర్డన్ అనేది ఎంత ఉంది? 1.6 మిలియన్ టన్స్ ఈ వేస్ట్ బర్డన్ యాజ్ ఫర్ 2021 అండ్ 22 రిపోర్ట్ ప్రకారంగా ఈ వేస్ట్ బర్డన్ లో ఇండియా అనేది థర్డ్ హైయెస్ట్ గ్లోబల్ గా ఉందన్నమాట. యాజ్ పర్ సిపిసిబి రిపోర్ట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ నుంచి 2022 నుంచి థర్డ్ హైయెస్ట్ అనేది ఉందన్నమాట. ఓన్లీ 30% ఈ వేస్ట్ అనేది రీసైక్లర్ అవుతుంది అనమాట. ఫార్మల్ గా రీసైకిల్ అవుతుంది, రిమైనింగ్ అనేది అవ్వట్లేదు అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది చెప్తుంది. ద సర్క్యులర్ ఎకనామిక్ రిలవెన్సెస్, రిపేర్ ఎక్స్టెండ్ ప్రొడక్ట్స్ లైఫ్ సైకిల్, reduces landfills pressure and sustainable livelihood. Key achievements achieving India mission life and low carbon growth goals. Topic ఏంటంటే how does the World Bank classify the countries by income? న్యూస్ ఏంటంటే ద వరల్డ్ బ్యాంక్ 2024 ఇన్కమ్ క్లాసిఫికేషన్ ఒక రిపోర్ట్ అనేది ఉంది. ఇట్ ప్రొవైడ్స్ వైడ్లీ యూజ్డ్ గ్లోబల్ బెంచ్ మార్క్ టు కేటగరైజ్ కంట్రీస్ బేస్డ్ ఆన్ దేర్ జిఎన్ఐ ఇన్కమ్ పర్ క్యాపిటల్. జిఎన్ఐ ఇన్కమ్ అంటే వాటి యొక్క పీపుల్స్ అనేది యావరేజ్ గా ఎంత ఎర్న్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి జిఎన్ఐ రిపోర్ట్స్ అనేది ఉంటుంది. దీస్ కేటగిరీస్ ఆర్ క్రూషియల్ ఫర్ ఫార్మింగ్ ఇంటర్నేషనల్ ఎయిడ్, ఎకనామిక్ పాలసీ అండ్ రీసెర్చ్ కంపారిజన్. Key points. The classification system, the countries grouped into 4 categories. Countries అనేది 4 categories గ్రూప్ అయి ఉన్నారు. లో ఇన్కమ్ అనేది less than or equal to $1,135. లోవర్ మిడిల్ ఇన్కమ్ అని అంటే $1,136 to $4,496. అప్పర్ మిడిల్ ఇన్కమ్ అని అంటే $4,496 to $13,845. హైయర్ ఇన్కమ్ అని అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు $13,845 కంటే ఎక్కువ ఉంటే హయ్యర్ ఇన్కమ్ అనమాట. దిస్ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ జిఎన్ఐ పర్ క్యాపిటల్. జిఎన్ఐ పర్ క్యాపిటల్ అని అంటే అక్కడున్న పీపుల్స్ అనేది యావరేజ్ గా ఎంత ఎర్న్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ యుఎస్ డాలర్ లో క్యాలిక్యులేట్ చేస్తారు యూజింగ్ వరల్డ్ బ్యాంక్ అట్లాస్. ఎక్స్చేంజ్ రేట్ అడ్జస్టెడ్ ఓవర్ 3 years. 3 years లో ఎక్స్చేంజ్ రేట్ అనేది అడ్జస్ట్ చేస్తారు. ఒరిజినల్లీ ప్రపోజల్ లింక్ టు లోన్ అవైలబిలిటీ కోసం అని చెప్పి ఇది డిజైన్ చేశారు. నౌ ఇట్ యూజ్డ్ ఫర్ ట్రాకింగ్ డెవలప్మెంట్ ట్రెండ్స్, ఎయిడ్ ప్రియారిటైజేషన్ అండ్ పాలసీ టార్గెటింగ్. ద యాన్యువల్ అప్డేట్, ద ఇన్కమ్ థ్రెషోల్డ్ ఆర్ అడ్జస్టెడ్ ఎవ్రీ జూలై. ఇన్కమ్ థ్రెషోల్డ్ అనేది ఎవ్రీ జూలైలో అడ్జస్ట్ అంటే రిలీజ్ చేస్తారు. ఇట్ ఈస్ గ్లోబల్ బేస్డ్ ఆన్ ద గ్లోబల్ ఇన్ఫ్లేషన్ రేట్ బేస్ చేసుకొని ఎవ్రీ జూలైలో అడ్జస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. అయితే ఇక్కడ రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే 2000 years కంటే ముందు లో ఇన్కమ్ పీపుల్ అనేది 37% అనేది ఉండే అనమాట. అయితే ఇప్పుడు 37 నుంచి 10% కి డ్రాప్ అయినారు. అంటే ఇప్పుడు ఎకనామికల్లీ డెవలప్ అయినారు అనమాట. డెవలప్డ్ కంట్రీస్ అంటే డ్రాప్ అయినారు. 37 నుంచి 10% కి డ్రాప్ అయినారు. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయినాయి, ఎకనామికల్ డెవలప్ అయ్యారు, మంచి పొజిషన్ కున్నారు అనమాట. అయితే మొబిలిటీ బిట్వీన్ గ్రూప్స్, ద కంట్రీస్ మూవ్డ్ బిట్వీన్ గ్రూప్ డ్యూ టు చేంజెస్ ఇన్ ఇన్కమ్ చేంజెస్ వల్ల, ఎక్స్చేంజ్ రేట్ చేంజెస్ వల్ల అండ్ పాపులేషన్ డేటా వల్ల పీపుల్ అనేది చేంజ్ అయినారు అనమాట. ఎగ్జాంపుల్ వియట్నాం అనేది లో ఇన్కమ్ మిడిల్ కి చేంజ్ అయింది అనమాట. సిరియా అండ్ యమన్ అనేది లో ఇన్కమ్ కి కూడా డ్రాప్ అయింది. ఎందుకనంటే కాన్ఫ్లిక్ట్స్ ద్వారా ఇలాగా కొన్ని కంట్రీస్ మూవ్ అయినాయి అనమాట. ఇది వరల్డ్ బ్యాంక్ క్లాసిఫై కంట్రీస్ బై ది ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటని అంటే సైంటిస్ట్ యూజ్ ఏ డిజైన్ ప్రోటీన్ టు జనరేట్ ఇమ్యూన్ సెల్స్. న్యూస్ ఏంటంటే ఇన్ ఏ మేజర్ సైంటిఫిక్ బ్రేక్ త్రూ ద రీసెర్చర్స్ హ్యాస్ యూజ్డ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు డిజైన్ నోవల్ ప్రోటీన్. ఒక నోవల్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ ని డిజైన్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రోటీన్ వల్ల ఇండివిజువల్స్ కి ఏమేమి ఉన్నాయి దాన్ని బట్టి ఫైట్ చేయనీకి అని చెప్పి. ఇప్పుడు డయాబెటిక్స్ ఉంటే డయాబెటిక్స్ కోసం ఏం ప్రోటీన్ యూస్ చేస్తే ఆ డయాబెటిక్స్ ప్రోటీన్ ఫైట్ చేస్తుంది. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కి ఎలా ఫైట్ చేస్తుంది అని చెప్పి ఒక ప్రోటీన్ అనేది డిజైన్ చేస్తున్నారు అనమాట. క్యాబుల్ ఆఫ్ ట్రిగ్గరింగ్ ఏ బాడీ టు జనరేట్ టార్గెటెడ్ ఇమ్యూన్ సెల్స్. అదే టార్గెటెడ్ ఇమ్యూన్ సెల్స్ కోసం అని చెప్పి ఆ ఇమ్యూన్ సెల్ టార్గెట్ చేయాలని చెప్పి జనరేట్ చేస్తున్నారు, ఆ డిజైన్ చేస్తున్నారు. హైలీ స్పెసిఫిక్ అండ్ కస్టమైజబుల్ ట్రీట్మెంట్ ఫర్ డిసీజెస్ సచ్ హ్యాస్ క్యాన్సర్, autoimmune disorders and infection diseases. Key points.
AI in protein engineering. The scientists designed synthetic protein డిజైన్ చేస్తున్నారు యూజింగ్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం. మిషన్ లెర్నింగ్ లో డీప్ లెర్నింగ్ ఆల్గరిథం యూస్ చేసి సింథటిక్ ప్రోటీన్ ని డిజైన్ చేస్తున్నారు. దిస్ ప్రోటీన్స్ కెన్ యాక్టివేట్ T cells అండ్ B cells, ద ఇమ్యూన్ సిస్టమ్స్ మెయిన్ ఫైటర్స్. The custom immunity. This tech can make custom treatment based on the person's genes and body needs. ఆ పర్సన్ యొక్క బాడీ జీన్స్ ఏముంది, ఆ బాడీ యొక్క నీడ్స్ ఏమున్నాయి అనే దాన్ని బట్టి కస్టమైజ్ చేసి ఆ ట్రీట్మెంట్ అనేది చేస్తుంది అనమాట. ఇట్ మే ఇంప్రూవ్స్ వ్యాక్సిన్స్, ట్రీట్మెంట్ ఇమ్యూనో యాసిడ్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈవెన్ హెల్ప్స్ విత్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్. Can target specific cell types involved in diseases like cancer and T1 diabetics. Recent developments and global context. The AI tools are based on breakthrough. New tools like AlphaFold and Rosetta Fold, created by DeepMind and others, can predict how the protein looks and works very accurately. ఎలా కనిపిస్తుంది, వర్క్ చేస్తుంది, ఎంత అక్యురేట్ గా పనిచేస్తుంది అనేది ఈ టూల్స్ వల్ల తెలుసుకుంటుంది అనమాట. ఇవి AlphaFold అండ్ Rosetta Fold. దిస్ టూల్ కెన్ హెల్ప్ సైంటిఫిక్ డిజైన్ న్యూ ప్రోటీన్ ఫాస్టర్ అండ్ మోర్ ప్రీసియస్లీ. ఈ టూల్ వల్ల సైంటిస్ట్ కి ఎంత ఫాస్ట్ గా డిజైన్ చేయాలనేది అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీని గురించి మీరు ఇంకా ఎక్కువ చదవాలి అని అనుకుంటే మనకి ఎవ్రీథింగ్ IAS